వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్లాస్లో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన సమ్స్ యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో 22 పవర్ 37. ఇప్పుడు 22 పవర్ 37కి మనం యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సమ్ చూసి చాలా మంది స్కిప్ చేస్తారు, బట్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 2 పవర్ 1 ఎంత అండి? 2 పవర్ 1 అంటే 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 పవర్ 4 అంటే ఎంత? 16. కానీ మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ కాబట్టి 2 పవర్ 4 వస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుంది. సో మళ్ళీ 2 పవర్ 5 ఎంత అవుతుంది? 32 అవుతుంది. మళ్ళీ 2 పవర్ 6 ఎంత అవుతుంది? 2 పవర్ 6 ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 4 నంబర్స్ 2486 అని అలా రిపీట్ అవుతూనే ఉందన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే పవర్ ఉందో దాన్ని మనం 4 చేత డివైడ్ చేయాలి. ఇక్కడ ఏదైతే పవర్ ఉందో దాన్ని 4 చేత డివైడ్ చేయాలి. 4 9 ఎంత అయింది? 36 అయింది. సో 1 అనేది రిమైండర్ వచ్చింది. సో 1 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? మనకి 2 ఉంది కాబట్టి 2 పవర్ 1 ఎంతో చూస్తాం. 2 పవర్ 1 ఎంత? 2. సో ఇప్పుడు టోటల్గా మనకి 22 పవర్ 37 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అంటే ఓన్లీ 2 అనేది వస్తుంది. ఓన్లీ 2 అనేది వస్తుంది. అలాగే మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. సో పవర్ 42కి మనం యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకలాగే చూస్తాం. సో 3 పవర్ 1 ఎంత అయింది? 3 పవర్ 1 ఎంత అయింది? 3. 3 స్క్వేర్ 9. 3 క్యూబ్ 27. 3 పవర్ 4 81. 3 పవర్ 5 243. సో ఇక్కడ ఫర్ ఎవ్రీ 4 డిజిట్స్ నంబర్స్ ఇదే రిపీట్ అవుతుంది. 3971. మళ్ళీ 3971. ఇక్కడ ఉన్న పవర్ ని మళ్ళీ దేంతో డివైడ్ చేయాలి? 4తో. సో 4 10 ఎంత అయింది? 40. యూనిట్ డిజిట్ లో ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. ఇక్కడ లాస్ట్ లో 3 ఉంది కాబట్టి ఇప్పుడు 3 స్క్వేర్ ఎంత అయింది? ఇప్పుడు మనకి 9 అయింది కాబట్టి మనం 9 అనేది రాసుకుంటాం. సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 9 ఇస్ ద ఆన్సర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సమ్ ని చూద్దాం. 46 పవర్ 144. ఇక్కడ 6 పవర్ 1 ఎంత అయింది? 6 అయింది. 6 స్క్వేర్ ఎంత అయింది? 36 అయింది. 6 క్యూబ్ ఎంత అయింది? 216 అయింది. అంటే మనం ఏ అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ 6 ఇచ్చినప్పుడు పవర్ ఏదైనా సరే మనకి యూనిట్ డిజిట్ మాత్రం 6 మాత్రమే వస్తుంది. సో 6 ఇస్తే చాలా చాలా ఈజీ. సో పవర్ ఎంతైనా ఉన్నా సరే యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఆన్సర్ 6 మాత్రమే వస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే చూద్దాం. 5 పవర్ 1 ఎంత? 5. 5 స్క్వేర్ ఎంత? 25. 5 క్యూబ్ ఎంత? 125. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ సేమ్, అన్ని 5 వస్తున్నాయి. సో ఇక్కడ 5 ఇచ్చినా సరే పవర్ ఎంత ఉన్నా సరే మనకి యూనిట్ డిజిట్ మాత్రం ఏం రావాలి? 5 మాత్రమే రావాలి. అలాగే నెక్స్ట్ మోడల్ చూద్దాం. అంటే 34 పవర్ 17. 34 పవర్ 17 కి మనం యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకలాగే చూద్దాం. సో 4 పవర్ 1 ఎంత అయింది మనకి? 4 అయింది. 4 స్క్వేర్ ఎంత అయింది మనకి? 16 అయింది. 4 క్యూబ్ ఎంత అయింది మనకి? 64 అయింది. 4 పవర్ 4 ఎంత అయింది మనకి? 256 అయింది.
ఇక్కడ 464646 అనేది అలా రిపీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆడ్ నెంబర్ వస్తే యూనిట్ డిజిట్ లో 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తే యూనిట్ డిజిట్ లో 6 అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్న నంబర్ ఆడా ఈవెనా? ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ వస్తే ఏం రావాలి? 4 రావాలి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ 37 పవర్ 18. సో ఇప్పుడు 7 ఉంది కాబట్టి 7 పవర్ 1 ఎంత అయింది మనకి? 7. 7 స్క్వేర్ ఎంత అయింది మనకి? 49. 9 వస్తుంది. 7 క్యూబ్ ఎంత అయింది? 343. 7 పవర్ 4 ఎంత అయింది? ఇక్కడ 7 పవర్ 4 వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ యూనిట్ డిజిట్ లో ఏదైతే మల్టిప్లై విత్ 7 చేస్తామో 3 7 జా 21 కదా, అంటే యూనిట్ డిజిట్ లో 1 వస్తుంది. సో 37 పవర్ 18 కి ఆన్సర్ ఏంటో చూద్దాం. అంటే మళ్ళీ 7 పవర్ 5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో 7931 అనేది అలా రిపీట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 4 నంబర్స్ కి రిపీట్ అవుతుంది కాబట్టి 7 వచ్చినప్పుడు 4 తో డివైడ్ చేయాలి. 4 4 జా ఎంత అయింది? 16. 2 వచ్చింది అంటే 7 స్క్వేర్ అంటే 49, అంటే యూనిట్ డిజిట్ ఏమైంది? 9 అయింది. సో 37 పవర్ 18 ఆన్సర్ ఏమవ్వాలి? 9 అవ్వాలి. నెక్స్ట్ సమ్ చూద్దాం. 488 పవర్ 21. 488 పవర్ 21. సో ఇక్కడ 8 వచ్చింది కాబట్టి 8 పవర్ 1 ఎంత అయింది? 8. 8 స్క్వేర్ 16, అంటే యూనిట్ డిజిట్ 6. 8 క్యూబ్ 512. మళ్ళీ 8 పవర్ 4 అంటే లాస్ట్ లో మనం 8 తో మల్టిప్లై చేస్తాం. 2 8 జా 16 కాబట్టి యూనిట్ డిజిట్ 6. 8 పవర్ 5 మళ్ళీ 8 వస్తుంది. ఇది కూడా ఫర్ ఎవ్రీ 4 నంబర్స్ ఇది రిపీట్ అవుతుంది. సో ఇక్కడ పవర్ ఎంత ఉందో దాన్ని 4 చేత డివైడ్ చేయాలి. 21 డివైడెడ్ బై 4. 4 5 జా 20. సో 1 వచ్చింది. అంటే 8 పవర్ 1. 8 పవర్ 1 అంటే ఆన్సర్ ఎంత? 8. సో టోటల్ గా ఇక్కడ 488 పవర్ 21 అంటే ఆన్సర్ ఎంత అయింది? 8 అనేది వచ్చింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ సమ్ చూద్దాం. 59 పవర్ 999. సో ఇక్కడ 9 కి ఏంటంటే 9 పవర్ 1 ఎంత? 9. 9 స్క్వేర్ ఎంత? 81. 9 క్యూబ్ ఎంత? మళ్ళీ 9 వస్తుంది. 9 పవర్ 4 ఎంత? మళ్ళీ యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. సేమ్ ఇందాకలాగే 4 కి ఎలాగైతే చూసామో 9 కూడా అంతే. సో ఆడ్ డిజిట్ వస్తే 9, ఈవెన్ డిజిట్ వస్తే 1. ఇక్కడ ఉన్నది ఆడ్ డిజిటా ఈవెన్ డిజిటా? ఆడ్ డిజిట్ వస్తే మనకి యూనిట్ డిజిట్ లో ఎంత రావాలి? 9 అనేది రావాలి. సో ఇప్పుడు వరకు చూసిన సమ్ లో మనకి రిమైండర్ అనేది 0 రాలేదు. ఒకవేళ 0 వస్తే ఏంటో చూస్తే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సమ్ తీసుకుందాం మనం. 2 పవర్ 24. ఇప్పుడు దీన్ని యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాకే అనుకున్నాం కదా, ఫర్ ఎవ్రీ 4 నంబర్స్ ఇట్ విల్ బి రిపీటింగ్. సో 24 డివైడెడ్ బై 4. 4 6 జా 24. అంటే ఏమైంది? 0 వచ్చింది. యాక్చువల్గా 2 యొక్క రూల్ ఏంటి? 2 పవర్ 1 2. 2 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 4. 2 క్యూబ్ అంటే 8. 2 పవర్ 4 అంటే 6. సో ఇక్కడ 0 వచ్చింది. అంటే 0 వచ్చిందని ఇక్కడ 2 పవర్ 0 ఎనీథింగ్ రైజ్ టు ది పవర్ ఆఫ్ 1 అని వేయకూడదు. ఇది చాలా తప్పు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా 4 తో డివిజిబుల్ అవుతుంది. అంటే 1 2 3 4 ఎగ్జాక్ట్ గా 4 తో డివిజిబుల్ అయితే 2 పవర్ 4 ఎంత ఉందో, యూనిట్ డిజిట్ ఎంత ఉందో అదే ఆన్సర్ అవుతుంది. 2 పవర్ 24 ఇది ఎగ్జాక్ట్ గా 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 పవర్ 4 లో ఉన్నది మనం యూనిట్ డిజిట్ కింద తీసుకోవాలి. సో అది ఈరోజు కాన్సెప్ట్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.